ఏ ఆట అయినా సరే ఆయన ఎప్పుడు పలానా చోట ఎలా జరుగుతుంది, పలానా చోట ఎలా జరుగుతుంది, పలానా చోట ఎలా జరుగుతుంది అని ముందే వారు పూర్తిగా మన యొక్క జీవితాన్ని మొత్తం కూడా అక్కడ ఆయన కళ్ళ ముందు చిత్రీకరించి ఆయనకు ముందే రాసి పెట్టడం ద్వారా ఆయన అనుకున్న విధంగా ఆయన పర్యవేక్షణలో ఆయన ఏ విధంగా కూడా అదేవిధంగా ప్రతి జీవి యొక్క జీవితం కూడా నడుస్తుందనే విషయం కూడా మనం గ్రహించాలి. కానీ ఇక్కడ పాపం చింతోపంత అలా బాధపడుతున్న నా వల్లనే ఇలా జరిగింది కదా, స్వామివారిని తీసుకొని వెళ్ళలేకపోయారు కదా అని అనుకుంటున్నట్ట. ఈ విధంగా అనుకుంటూ ఆ చింతోపంతు బాధతో మరి అక్కలకోటకు వెళ్ళడం జరిగింది. అక్కలకోటకు వెళ్ళి తన రోజు అలవాటు ప్రకారము ఆయన ఏం చేశాడంటే ఖండోబా దేవాలయానికి వెళ్ళాట. ఆ చింతోపంతు ఆ అక్కలకోటలో ఖండోబా దేవాలయం ఉంది, ఆ శివుడి దేవాలయము. అక్కడ ప్రతినిత్యము ఆ చింతోపంతు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం అలవాటు. అలాగే ఆ రోజు కూడా ఆ ఖండోబా ఆలయానికి ఆ చింతోపంతు వెళ్ళడం జరిగింది. అక్కడ చిత్రం ఏంటంటే స్వామి సమర్థ అక్కడ ఆడుకుంటూ కనిపించాడు. చూడండి ఎంత విచిత్రమో. ఆయన ఏమనుకున్నాడు, నేను చెట్టు దగ్గర ఉన్నాం, నేను వచ్చేదాకుండము అని చెప్పారు. అక్కలకోటకు తీసుకెళ్ళాలి, తనే స్వయంగా తీసుకెళ్ళి తను బాధ్యత వహించి తన కర్తృత్వం వేసుకుని తను తీసుకెళ్తేనే స్వామి వస్తాడు అన్నట్టుగా భావనలో ఉన్నటువంటి ఆ చింతోపంతుకి మరి అక్కడ కనిపించక అక్కలకోటు ఆ భక్తుడి కంటే ముందే అక్కలకోటలో మరి ఖండోబా దేవాలయం సాక్షాత్ శివుడే కదండి అక్కలకోట స్వామి. మనం చెప్పుకున్నాం కదా, శివావతారము అని చెప్పుకున్నాము. ఆ పరమేశ్వరుడే అక్కలకోట మహారాజు స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామి వారు అనే విషయం మనం గ్రహించాలి. మరి అక్కడ ఆ ఖండోబా దేవాలయం వద్ద అంటే ఈశ్వరుడే స్వామి సమర్థ రూపమున ఆడుకుంటున్నాడు. ఒక పక్క ఆట ఆడించి భక్తుని నెపంగా చూపించి భక్తుడిని అక్కలకోటకి పంపించి మరి భక్తుడిని తన స్వామిని వేడుకునేటట్లు చేసి మీరు కూడా రండి స్వామి అని అనిపించుకొని నేను తర్వాత వస్తానులే అని స్వామి అన్న విషయము మరి భక్తుడు మరి రాడేమో అని మళ్ళీ ఆ బాధతో స్వయంగా స్వామివారిని తీసుకువెళ్దామని గుర్రం మీద తీసుకువెళ్ళి మార్గమధ్యంలో ఆ భక్తుడికి మళ్ళీ వెనక నుండి కబురు వచ్చి పని ద్వారా మళ్ళీ వెనక్కి రప్పించి స్వామిని అక్కడే పెట్టి ఆ భక్తుడు మళ్ళీ స్వామిని తీసుకెళ్దామని వచ్చినప్పుడు స్వామి కనబడక చింతిస్తూ నా వల్లే జరిగింది అనుకునేటువంటి ఆ భక్తుడికి తిరిగి అక్కలకోటకి వెళ్ళిపోయిన తర్వాత యథావిధంగా ఆ ఖండోబా దేవాలయానికి వెళ్ళినప్పుడు శివుని దర్శించుకుందాం వెళ్ళినప్పుడు కనబడింది ఆ శివుడు ఎవరు, స్వామి సమర్థ పరమాత్ముడు ఆ దత్తాత్రేయుల స్వామివారు. భక్తుని కంటే ముందు స్వామివారు అక్కడ కనిపించారు. సచ్చరిత్రలో కూడా వస్తుందండి. తదుపరి అవతారమైనటువంటి సాయి సచ్చరిత్రలో కూడా శ్యామతో అంటాడు బాబా. ఒక ఇద్దరు భక్తులు ఇంట్లో, ఒక భక్తుడి ఇంట్లో ఉపనయము, మరొక భక్తుడి ఇంట్లో పెళ్ళి ఉంటే ఆ రెండు శుభకార్యాలకి ఆ ఇద్దరు భక్తులు కూడా బాబాని రమ్మని వేడగా బాబా ఏం చేస్తారంటే నా బదులు శ్యామ వస్తారని చెప్తారు. అంటే శ్యామతో పంపిస్తూ శ్యామతో ఒక మాట అంటాడండి బాబా, నేను నువ్వు నీకంటే ముందు నువ్వు గయా ప్రయాగ యాత్రలు చేసాక నీకంటే ముందు నేను కలుస్తాను గయ్యలో అని బాబా స్వామి శ్యామకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే బాబా మరి శ్యామ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు భక్తులు ఇంట్లో శుభకార్యాలు ముగించుకొని ఆయన అయోధ్య, కాశీ ఇవన్నీ వెళ్ళి గయకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ గయలో ఆయన ఒక ఇంట్లో స్వామివారి బాబా గారి యొక్క పెద్ద పటాన్ని చూస్తాడు, దర్శించుకుంటాడు శ్యామ. అప్పుడు బాబా అన్న మాటలు జ్ఞప్తికి వస్తాయి. అంటే భక్తుడి కంటే ముందు పరమాత్ముడు భక్తుడి కోసం వెళ్తాడు, ఉంటాడు అక్కడే అనే విషయం మనం గ్రహించాలి. సాయి సచ్చరిత్రలో కూడా వస్తుంది విషయం. ఇక్కడ కూడా అలాగే జరిగింది. మరి ఏ భగవంతుని అయితే తీసుకువెళ్దామని అనుకున్నాడో ఆ భగవంతుడు భక్తుడి కంటే ముందు స్వామి సమర్థ అక్కడ ఉండటం జరిగింది. అక్కలకోటలో ఖండోబా ఆలయం దగ్గర ఆడుకుంటూ కనబడ్డాట. ఏమీ తెలియని వాడి వలె, ఒక పిల్లవాడి వలె ఆడుకుంటూ కనబడ్డాట స్వామివారు. మరి ఆయన ఆట ఎంత చిత్రముగా ఉంటుందో చూడండి. ఒక పక్క ఆట ఆడిస్తున్నప్పటికీ తానేమీ సూత్రధారిని కాను అన్నట్టుగా మభ్యపెట్టి మాయలో దింపి మళ్ళీ ఆయన ఒక పసిబాలులాగా ఆడుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు.
మరి జీవితమనే మన ఈ ప్రపంచాన్నే ఆయన ఆడిస్తున్నాడండి. ప్రపంచాన్నే ఆడించినటువంటి ఆ పరమాత్మ ఆయన అనుకునే విధముగా ఆయన పర్యవేక్షణలో అంతా జరుగుతుందనే విషయం కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే స్వామివారు అక్కడ ఇంత చేసి అక్కడ ఖండోబా దేవాలయం దగ్గర వెళితే స్వామి సమర్థ అక్కడ ఆడుకుంటున్నట్టు తన భక్తుడికి కనిపించాడు. మరి అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా శ్రీ స్వామి సమర్థని చూసి ఆనందించారట. అందరు కూడా చింతోపంత్ అక్కడ ఉన్నవారి అందరితో కూడా అప్పుడు అన్నట్ట చింతోపంత్ ఏమనంటే, ఈ స్వామిని నేను షోలాపూర్లోనే ఎరుగుదును అని చెప్పాట. ఎందుకంటే షోలాపూర్ నుంచి కదండి స్వామి అక్కడ ఉండి షోలాపూర్లో ఉన్నప్పుడే కదా ఈ చింతోపంత్ స్వామివారిని సేవించడము, ఆరాధించడము, స్వామితో సాంగత్యము చెందటము, తర్వాత ఆ స్వామి ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తూ ఉంటాము, తర్వాత అక్కలకోటకి రమ్మని వెళ్తూ ఉద్యోగానికి రమ్మంటే ఇవన్నీ వేడారు. కాబట్టి స్వామివారిని నేను షోలాపూర్లోనే నేను ఎరుగుదును అని ఆ అక్కలకోటలో జనులందరూ మొట్టమొదటిసారిగా చూసినప్పుడు స్వామివారిని ఆ ఖండోబా మందిరం దగ్గర చూశారు కదా ఆడుకుంటూ. ఖండోబా ఆలయం దగ్గర అక్కలకోట మహారాజు గారిని చూశారు స్వామి సమర్థని. మనం చెప్పుకున్నాం కూడా. తదుపరి అవతారమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి అవతారమైనటువంటి సాయిబాబా గారు కూడా మరి 16 ఏళ్ల వయసులో ముందు వేప చెట్టు కింద బాలుడిగా కనిపించినప్పటికీ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొట్టమొదటగా ఖండోబా ఆలయం దగ్గర పెళ్లివారి యొక్క బండిలో ఫకీరు ఒక దిగుతారు బాబా. మరి ఆ ఫకీరుని చూసి ఆ ఈశ్వరుణ్ణి పూజించేటువంటి మహల్సవతి బయటకు వచ్చి ఆయన చూపంతా కూడా ఆ దత్తాత్రేయుడి అవతారమైనటువంటి ఆ ఫకీరు మీద పడి ఆవో సాయి అని అన్నారట. అప్పటి నుండి సాయి అనే నామం అందరూ సాయి సాయి అని పిలవడం జరిగింది. ఖండోబా ఆలయం దగ్గర కనబడ్డారు బాబా. ఇక్కడ స్వామి సమర్థ అక్కలకోటలో కూడా ఖండోబా ఆలయం దగ్గర స్వామి సమర్థ కనిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన యొక్క రూపాన్ని వేషాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన అంటాడు, చింతోపంత్ అంటాడు, ఈ స్వామి సమర్థని నేను షోలాపూర్లోనే ఎరుగుదును అనే విషయము చెప్తారు. కాబట్టి స్వామి సమర్థ అనేక ప్రాంతాల్లో మరి తిరిగారు. భారతదేశంలో అక్కలకోటకి రాకమునుపు అనేక ప్రాంతాల్లో హిమాలయాల్లో కూడా తిరిగారనే విషయం చెప్పుకున్నాము. అనేక లీలలు ప్రదర్శించారు, ఎంతోమందిని రక్షించారు, కాపాడారు అనే విషయం కూడా చెప్పుకున్నాము. అలాగే మంగళవేడ్లలో, మోహల్లో, షోలాపూర్లో ఇలా అనేక లీలను ప్రదర్శించి అనేక ప్రాంతాల్లో స్వామివారి తిరిగి చివరికి అక్కలకోటకి రావడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కలకోటకి రావడం జరిగింది స్వామివారు. ఇంకా అక్కలకోటలో వారి యొక్క లీలలను చూపించడానికి స్వామివారు సిద్ధమయ్యారనే విషయము మనము గ్రహించాలి. ఇప్పుడు స్వామివారు అక్కలకోటకి చేరుకున్నారు. తర్వాత అసలు స్వామి సమర్థ దత్తాత్రేయ స్వామివారి 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోటకి రాకమునుపు అనేకమైనటువంటి ప్రదేశాలు తిరిగారని మనం చెప్పుకున్నాం. వాటిలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏమిటేమిటనేది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు వింటుంటే మనకి వెంటనే గుర్తొస్తుంది, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి ప్రదేశానికి వచ్చారు, దత్తుడి యొక్క పాదము ఆ భూమి మీద ఆ ప్రదేశంలో పడింది కాబట్టి అది ఎంతో పుణ్యక్షేత్రం అనేటువంటి విషయం మనకి అవగాహన కలుగుతుంది. ఆ క్షేత్రం మీద కూడా మనకి పవిత్రత కూడా మనకు తెలిసి ఆ క్షేత్రానికి వెళ్ళాలని అనిపించి దర్శించుకోవాలని కూడా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి క్షేత్రాల యొక్క పేర్లను మనం తెలుసుకోవటము ఎంతో ముఖ్యం. అలాంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడ స్వామివారు తిరిగారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అవి ఏంటంటే బదరీనాథ్, కేదార్నాథ్, అలాగే హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కలకత్తా, పూరి జగన్నాథ్, రాజోరు, ఉడిపి, పండరీపూర్, సహ్యాద్రి, గిర్నార్, మాతాపూర్, కర్వీర్, పాంచలేశ్వర్, ఔదుంబర్, కరంజా, నర్సింహవాడి, అలాగే బేగంపూర్, గాన్గాపూర్, మంగళవేడ, మొహల్, షోలాపూర్ ఇన్ని ప్రదేశాల్లో స్వామివారు తిరగటం జరిగింది. ఇప్పుడు 23 ప్రదేశాలు చెప్పామండి.
ఈ 23 ప్రదేశాల్లో కూడా స్వామివారు ఆయన ఆ దత్తాత్రేయుల స్వామివారు వారి యొక్క పవిత్రమైనటువంటి పాదాలని అక్కడ మోపారు అనే విషయం మనం గ్రహించాలి. మరి ఇన్ని ప్రదేశాలు 23 ప్రదేశాల్లో దత్తుని యొక్క ముఖ్య స్థలాలు ఏవేవి అంటే సహ్యాద్రి, గిర్నార్, కాశీ, మాతాపూర్, కరవీర్, పాంచలేశ్వర్, ఔదుంబర్, కరంజా, నరసింహవాడి, గాన్గాపూర్ 10 ప్రదేశాలు. మరి ఈ 10 కూడా దత్తుని యొక్క ముఖ్య స్థలాలు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి విషయము శ్రీ స్వామివారు స్వామి సమర్థ రూపురేఖలు ఎలా ఉన్నాయి, చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇప్పటిదాకా మన స్వామివారి గురించి చెప్పుకున్నాము. ఆయన దిగంబరంగా తిరుగుతూ ఉంటారు, ఆయన చిత్రంగా చిన్నపిల్లవాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన చర్యలు కానీ ప్రవర్తనలు కానీ లీలలు కానీ ఎక్కడ అద్భుతమైన లీలలు చూపించారు. మళ్ళీ పసివాళ్ళలాగా కనిపిస్తున్నారు, పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు స్వామివారు అసలు వారి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము మనం ఇప్పుడు చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది. స్వామివారు చాలా పొడుగ్గా కనిపిస్తారంటండి. వారి శరీరము పొడవైన శరీరం కలిగి ఉండేవారు స్వామి సమర్థ. ఇప్పుడు మనం కనుక స్వామి సమర్థ మనము ఫోటోని చూసినట్లయితే చిత్రాలు బోల్డ్ ఉన్నాయండి. మనకు చూసినట్లయితే స్వామి సమర్థ అజానుబాహుడుగా ఎంతో పొడుగ్గా కనిపిస్తారు. స్వామి సమర్థ చాలా పొడుగ్గా ఆజానుబాహుడుగా స్వామి సమర్థ కనిపిస్తారు. ఆయన అజానుబాహుడు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అలాగే స్వామి సమర్థకి పెద్ద బొజ్జ కలిగి ఉంటారు. బొజ్జ ఉంటుంది, పెద్ద బొజ్జ కలిగి ఉంటారు స్వామి సమర్థ. అది కూడా మనం చిత్రంలో చూస్తే కనపడుతుంది. తర్వాత విశాలమైనటువంటి భుజాలు కలిగి ఉంటాయి స్వామి సమర్థకి. దాదాపుగా వారి చేతులు మరి వారి యొక్క మోకాలు వరకు ఉండేవిటండి. ఎందుకంటే ఆజానుబాహుడు స్వామి సమర్థ. మరి వారి యొక్క చేతులు వారి యొక్క భుజాలు విశాలంగా ఉండటమే కాకుండా ఆ స్వామి సమర్థ యొక్క చేతులు చాలా తేలిగ్గా వారి యొక్క మోకాలు అందేటట్లుగా ఉండేటండి. అంత ఆజానుబాహుడైన. తర్వాత వారి యొక్క దృష్టి ఎలా ఉండేది, సామాన్యమైన దృష్టి కాదండి. మన దృష్టి చూస్తే మరి మామూలుగా మన పరిధిలో ఉన్నంత వరకు ఎంతవరకు చూడగలుగుతామో అంతవరకే చూస్తామే తప్ప మరి స్వామి సమర్థ సాక్షాత్తు దత్తాత్రేయుల స్వామివారు కదండి. మరి వారి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే దివ్య దృష్టి, తీవ్రమైన దృష్టి. ఎక్కడో జరిగే సంఘటన కూడా స్వామివారికి ఎరుక. వారి దృష్టి అనంతము, తీవ్రమైన దృష్టి అనేటువంటి విషయము మనము గ్రహించాలి. చాలా తీవ్రమైన దృష్టి. ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా, ఏ మూల ఏం జరుగుతున్నా కూడా స్వామివారికి తెలిసిపోతుంది. ఆ దృష్టి వాటి మీద పడుతుందనే విషయం కూడా మనం గ్రహించాలి. మరి వారి ఆ శరీరపు రంగు ఎలా ఉండేదంటే గోధుమ వన్నె రంగుతో ఉండేది వారి యొక్క శరీరము. తర్వాత పెద్ద చెవులు ఉండేటటువంటిది. చాటంత చెవులు అంటే అంటుంటాం మన సామెత. పెద్ద చెవులు కనబడతాయట స్వామివారికి, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి, దత్తాత్రేయుల స్వామివారికి. తర్వాత వారి చెవి అడుగు భాగంలో ఈ అడుగు భాగంలో చాలా పల్చగా కనబడేటటువంటి స్వామి సమర్థకి. చూడండి ఆ వర్ణన ఎంత చక్కగా ఉంటుందో. స్వామివారిని మనము ఒకసారి ఇదే ధ్యానం అండి. మనం స్వామి సమర్థ ఎలా ఉన్నారని ఒక్కసారి కనుక ఇప్పటివరకు చెప్తున్న విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి మననం చేసుకుంటూ ఎలా ఉన్నాయని చూసుకుంటూ ఉంటే మనకి ఆ పరమాత్మ దర్శనం కలుగుతుందనే విషయం మర్చిపోకూడదు. అదే ధ్యానము. ఇప్పుడు ఆయన చెవులు ఈ అడుగు భాగంలో చాలా పల్చగా ఉంటాయనే విషయము గ్రహించాలి. పెద్ద ముఖము కలిగి ఉండేవాట స్వామి సమర్థ. విశాలమైన నుదురు కలిగి ఉండేది. పెద్ద నుదురు, విశాలమైన నుదురు, మనలాగా విశాలమైన నుదురు కలిగి ఉండేట స్వామివారు. తర్వాత నెరసిన వారి కనుబొమ్మలు కనబడేవిట. ఈ కనుబొమ్మలు బాగా నెరసినవి. అలాగే వారి యొక్క శరీరము గులాబీ పువ్వు వలె మృదువుగా ఉండేది. గోధుమ వర్ణంతో మనం చెప్పుకున్నాం కదా. కానీ వారి శరీరం ఎట్లా ఒక గులాబీ రేకులు ఎలా ఉంటాయంటే మృదువుగా పలుచగా ఇట్లా ముట్టుకుంటే రేఖలు పడిపోతుంటాయి. అలాగే స్వామివారి యొక్క శరీరం కూడా అంత చక్కగా మరి గులాబీ పువ్వు వలె మృదువుగా కనిపించేదిట. అలాగే వారి పాదాలు కూడా చాలా పొడవైనగా ఉండేవిట. ఇందాక చేతులు చెప్పాము మోకాల వరకు చాలా తేలిగ్గా ముట్టుకునేవారని. వారి పాదాలు కూడా పెద్దవి,
చాలా పెద్ద పెద్దవి పొడుగుగా ఉండేవిట స్వామి సమర్థ. మరి పరమాత్ముడు అండి, పరమాత్ముడి యొక్క వారి యొక్క మనము ఆ అవయవాలు మనం వర్ణించాలంటే మన అసాధ్యమైనటువంటి విషయం అది. స్వామివారి యొక్క వర్ణన ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఎంత బాగుందో చూడండి. మన చరిత్రలో చూస్తే అవన్నీ కనబడుతుంటామట. వారి యొక్క పాదాలు పొడవుగా కనిపించేవి, ముఖాన తిలకం పెట్టుకునేవారు. మనం చెప్పాం కదా, మనం ఆ మధ్య చెప్పుకున్నాం, ముఖం మీద తిలకం పెట్టేవారు, భుజాల మీద గంధము ఇవన్నీ రాసేవారు అని చెప్పుకున్నాం, హృదయం పైన వాటి మీద. అలాగే స్వామివారి యొక్క మరి ముఖాన తిలకం పెట్టేవారు. అలాగే కౌపీన్యం ధరించేవారు స్వామివారు. స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామివారు కౌపీన్యం ధరించేవారు. తర్వాత అందమైన పలువరుస కలిగి ఉండేది. వారి యొక్క పలువరుస చాలా అందంగా చక్కగా కనబడేవిట. మెడలో స్వామివారి యొక్క స్వామి సమర్థ మెడలో ఉండేటువంటి హారాలు ఏమిటండి? స్ఫటికమాల, తులసిమాల, రుద్రాక్షమాల వేసుకునేవారు. చూడండి ఎంత అద్భుతమో. త్రిమూర్తి ఆత్మక రూపం కనబడుతున్నది స్వామివారిది. స్ఫటికమాల కనబడేదిట, తులసిమాల కనబడేదిట, రుద్రాక్షమాల కనబడేదిట స్వామివారికి. మరి అలాగే చెవులకి, వారి యొక్క 2 చెవులకి కుండలాలు వేలాడుతూ ఉండేవి. స్వామి సమర్థ చిత్రం చూడండి, అద్భుతంగా ఉంటుంది మనకి ఆ ఫోటో. అది మా చెవులకి పెద్ద పెద్ద కుండలాలు ధరించేవారు. తర్వాత ఎక్కువగా స్వామివారు మాట్లాడేది మరాఠీ, హిందీ భాషలు ఎక్కువగా మాట్లాడేవారు. మరాఠీ అలాగే హిందీ భాష స్వామివారు మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత స్వామివారు అప్పుడప్పుడు చెడ్డ భాషలో తిరుగుతూ ఉండేవారు, మనకు అర్థం కాని భాషలో. అలాగే ఆయన రుద్రరూపం అండి, శివరూపం కదా. మరి అప్పుడప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు, తప్పు జరిగినప్పుడు చాలా ఆయన చెడ్డ భాషలో తిరుగుతుండేవారట స్వామి సమర్థ. అది మనకు అర్థము కాదు. అలాగే స్నానం అయ్యాక ఇష్టం వచ్చినప్పుడు ఎలా స్నానం చేస్తుండేవారు, ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు కాదు. స్నానం అనేది ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేసేవారు. అలాగే స్నానము ఆయనకి ఇష్టం లేనప్పుడు స్నానం చేసేవారు కాదు. కొన్ని విషయాలు సాయిబాబా గారి విషయంలో కూడా ఒకటేగా ఉంటుందండి. బాబా గారు కూడా అంతే. ఆయన కోపం వచ్చినప్పుడు తిరుగుతూ ఉండేవారు తన దగ్గర వచ్చిన భక్తులని. అలాగే వారు కూడా ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేసేవారు, ఇష్టం లేనప్పుడు కొన్ని రోజులు స్నానం చేయకుండానే కూర్చునేవాళ్ళు. ఇక్కడ స్వామి సమర్థ కూడా అంతే. అంటే దత్తాత్రేయుడి యొక్క రూపాలకి ప్రాధాన్యత ఇచ్చి చెప్పడం జరుగుతున్నది. వీరందరూ దత్తాత్రేయులు స్వామి వారే అని రుజువు చేయడానికి చెప్తూ ఉంటున్నాను అనమాట. అనేక రూపాలు మనం పోల్చుకుని ఎందుకు చెప్తున్నామంటే సాక్షాత్తు దత్తుని యొక్క అవతారమే అని చెప్పడము. అలాగే స్వామి సమర్థ ఇక్కడ కూడా ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేసేవారు, లేకపోతే చేసేవారు కాదు. అలాగే ఒంటికి స్వామివారు స్వామి సమర్థ గంధం రాయించుకునేవారు. మరి సాయిబాబా కూడా ఒకసారి భక్తులు వచ్చి మరి త్రిపుండ్రాకారంగా గంధం రాసినప్పుడు బాబా ఏమన్నారండి? మరి చూడండి, దత్తాత్రేయుల యొక్క అవతారములు ఒకటే అని చెప్పడం జరుగుతున్నది. అలాగే హారతి తరచుగా ఇప్పించుకునేవారు స్వామి సమర్థ. షిరిడి సాయిబాబా గారు కూడా హారతి ఇప్పించుకునేవారు. మనం ఆ విషయం మర్చిపోకూడదు. మా గజానన మహారాజు వీళ్ళందరూ కూడా గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురువులు కూడా మనం గ్రహించినట్లయితే హారతికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ స్వామి సమర్థ బాబా గారు కూడా అలాంటి హారతికి ఇప్పించుకునేవారు. తర్వాత స్వామి సమర్థ శ్మశానంలో కూర్చునేవారు. శివావతారం కదండి, శివస్వరూపులు వారు. శివునికి శ్మశానమే స్థానము, కైలాసము కాదు కదా. ఆయన లయింపజేసుకునేవాడు స్వామి శివుడు. పరమాత్ముడు శ్మశానంలో ఉండేవాడు. జీవిని లయింపజేసుకునేందుకు ఆయన శ్మశానంలోనే ఉండేవాడే తప్ప కైలాసంలో ఉండి ఆయన భోగభాగ్యాలతో ఉండేటువంటి వాడు కాదు. శివుడు పరమాత్ముడైనప్పటికీ శ్మశానంలోనే ఉండేవాడు. మరి శివ అవతారమైనటువంటి ఆ దత్తాత్రేయుని అవతారం, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అవతారమైనటువంటి ఆ మందులో పరమేశ్వరుల అవతారం స్వామి దత్తాత్రేయ అవతారమైనటువంటి స్వామి సమర్థ కూడా శ్మశానంలోనే కూర్చునేవాడు. ఆయన నడిచేటప్పుడు అతి వేగంగా నడిచేవారట స్వామి సమర్థ. మరి అప్పుడు చెప్పుకున్నాం కదండి, చెప్పులు తీసుకుని ఒక భక్తుడి దగ్గర అతి వేగంగా వెళ్ళిపోయారని చెప్పాం మనం ఉదాహరణగా. ఇక్కడ మనం ఆయన నడిచే తీరు అతి వేగంగా ఉంటుంది. పరమాత్ముడి యొక్క నడిచే తీరు చాలా అతి వేగంగా ఉండేది. ఎక్కువగా మాట్లాడేవారు కాదు స్వామి సమర్థ. దత్తాత్రేయ స్వామి వారు పరమాత్మ ఎక్కువగా మాట్లాడేవారు కాదు, అవసరం వచ్చినప్పుడే మాట్లాడేవారనే విషయము మనం గ్రహించాలి. ఇది వారు ఎలా స్వామి సమర్థ యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం గురించి మనము ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామి సమర్థకి ఇష్టమైనవి ఏమి? మనం ఇప్పుడు స్వామి సమర్థను పూజిస్తూ ఉంటామండి. నైవేద్యం పెట్టాలనుకుంటే మన ఇంట్లో స్వామివారి పటం ముందు మరి ఇష్టమైనవి ఏంటి అనేది విషయం తెలుసుకుంటే
అవి మనం స్వామివారికి అర్పించవచ్చు. అలాగే ఆ అక్కలకోటకు వెళ్ళినప్పుడు స్వామి సమర్థం చూసి దర్శించుకోవాలన్నప్పుడు కూడా స్వామికి ఏది ఇష్టమో అది తీసుకువెళ్తే ఆనందంగా ఉంటుంది కదండి. ఆ ఇష్టమైనవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు నైవేద్యమే కానీ అలా కాకుండా స్వామి సమర్థకి మరి ఏమేమి ఇష్టమైన విషయాలు కూడా మనం తెలుసుకుందాము. నైవేద్యంతో పాటు కాకుండా మరేవి ఆయన స్వామివారికి అసలు ఏంటి ఇష్టం అనేది. దత్తాత్రేయులు అంటే మనకి దత్తాత్రేయుల యొక్క ఫోటో చూస్తే స్వామివారి పాదాలు కూడా కుక్కలు కనబడతాయండి. మనం చూస్తాం 4 కుక్కలు కనబడతాయి మనకి. అలాగే స్వామి సమర్థకి ఇక్కడ కుక్కలు అంటే ఇష్టము. చూడండి, కుక్కలంటే స్వామివారికి ఇష్టము. షిరిడి సాయిబాబా గారికి కూడా మరి ఒకసారి కుక్కను కొట్టినప్పుడు ఆ రోజు ఆ భక్తుడు వెళ్ళినప్పుడు ఆ కుక్క కనబడితే కొడతాడు. సాయంత్రం మరి మా ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా అంటట, నన్ను ఎందుకు కొట్టావని అంటట. అంటే కుక్కను కొడితే తను కొట్టినట్టుగా బాధపడతాడు. కుక్కకి రొట్టె వేస్తే తనకు ఆకలి తీరినట్టుగా బాబా చూపిస్తాడు. దత్తాత్రేయుని యొక్క అవతారములు ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన విషయమో గ్రహించాలి మనము. స్వామివారికి ఇక్కడ స్వామి సమర్థకు కూడా కుక్కలంటే ఇష్టము అనే విషయం మనం గ్రహించాలి. ఆవులంటే ఇష్టము. దత్తాత్రేయుని యొక్క ఫోటో చూస్తే తెలుస్తుంది. దత్తాత్రేయ స్వామివారి వెనక ఆవు కనబడుతుంది. స్వామి సమర్థకి ఆవు అంటే ఇష్టము. చూడండి, దత్తాత్రేయుని యొక్క రూపము అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాగే కాషాయ రంగు పూలు అంటే ఇష్టము స్వామివారికి. అలాగే బేసన్ లడ్డు అంటే ఇష్టము. శనగపిండి లడ్డు స్వామివారికి నివేదన పెట్టుకోవచ్చు అనే విషయం గ్రహించవచ్చు. ఏ పూలతో పూజించవచ్చండి? మనము కాషాయ రంగు పూలతో పూజించవచ్చు స్వామివారిని. ఏ నైవేద్యం పెట్టచ్చండి? శనగపిండి నైవేద్యం లడ్డు, శనగపిండి లడ్డు, బేసన్ లడ్డు పెట్టవచ్చు నైవేద్యంగా. స్వామివారికి జంతికలు అంటే ఇష్టముట. జంతికలు చూడండి ఎంత చక్కటిగా ఎంత ఆనందకరంగా ఉంటుంది. మన విషయాలు వింటుంటే స్వామివారికి జంతికలు చేసి కూడా మన నైవేద్యం పెట్టవచ్చు. అలాగే స్వామివారికి ఉల్లిపాయ కూర అంటే ఇష్టము. ఉల్లిపాయ కూర చేసి జంతికలు చేసి బేసన్ లడ్డు చేసి చక్కగా స్వామివారికి మనము ఆ నైవేద్యంగా పెడితే దత్తాత్రేయుల స్వామివారు స్వీకరిస్తారు. స్వామి సమర్థ రూపంలో దత్తాత్రేయుల స్వామివారు స్వీకరిస్తారనే విషయం మనం మర్చిపోకూడదు. అట్లాగే స్వామివారిట ప్రతిరోజు 2 సార్లు ఆచమనం చేసేవారట, అది కూడా తెలుసుకోవాలి. మరి స్వామివారు పడుకునేటప్పుడు ఎలా పడుకునేవారటండి? ముఖం పైన ముసుగు వేసుకుని పడుకునేవారట. అంత చిన్నపిల్లల చేష్టలు ఇవన్నీ స్వామివారు చేసేవన్నీ కూడా. స్వామి సమర్థ యొక్క మనము లీలలు కానీ స్వామి సమర్థ యొక్క ఈ చేష్టలు కానీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆనందం కలుగుతుందండి. చాలా చక్కగా ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయన పడుకునేటప్పుడు పిల్లవాళ్ళు ఎలా మనం ముసుగు వేసుకు పడుకుంటారో అలాగే స్వామి కూడా పడుకునేటప్పుడు ముసుగు వేసుకుని పడుకునేవారట. ఎంత చిత్రమో చూడండి. అలాగే స్వామివారు దేవుడి విగ్రహాలు ఉంటాయి కదండి. మరి ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ దేవుడి విగ్రహాలు చాటున వారు ఏం దాచుకునేవారట? పప్పులు, రాళ్ళు, తీపి పదార్థాలు, గోళీలు, ఆడుకునే గోళీలు దాచుకునేవారట అండి స్వామి సమర్థ. ఎంత ఆనందంగా ఉంది, ఎంత చమత్కారము, ఎంత నవ్వు వస్తూ ఉంటుంది వారి యొక్క ఆ లీలలు చూస్తుంటే. మరి ఇలా చేసినప్పటికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శించారు ఆ స్వామి. అవధూత కాబట్టి మనకి తెలియదు వారి యొక్క చేష్టలు, వారి యొక్క చర్యలు అనే విషయం మనం గ్రహించాలి. అలా దేవుని విగ్రహాల దగ్గర మరి ఆయన ఏమేం దాచుకునేవాడు? పప్పులు దాచుకునేవాడు, మరి రాళ్ళు దాచుకునేవారు స్వామివారు, తీపి పదార్థాలు దాచుకునేవారట పిల్లవాడిలాగా. మరి గోళీలు ఆడుకునే గోళీలు దాచుకునేవారట స్వామివారు. తర్వాత స్వామివారు ఎప్పుడు కూడా ఉంగరాలతో ఆడుకునేవారట అండి. ఎంత చిత్రమైనటువంటి విషయమో మనం ఆనందపడాలి. మరి దత్తాత్రేయుల స్వామి వారి యొక్క 4వ అవతారమైనటువంటి స్వామి సమర్థ యొక్క మరి వారి యొక్క రూపురేఖలను, తర్వాత వారి యొక్క ఈ స్వామి సమర్థ యొక్క ఏది ఇష్టము, ఏమేమి నైవేద్యం పెట్టాలి, ఏది ఇష్టము, వారి యొక్క ఇవన్నీ చదువుతుంటే మనకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మళ్ళీ మనం తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం కలుగుతుందనే విషయం మనందరం కూడా మర్చిపోకూడదు. మరి సాక్షాత్ దత్తాత్రేయుల అవతారమైనటువంటి స్వామి సమర్థ చరణాలకి మనం సాష్టాంగ నమస్కారం చేసుకుందామండి ఆనందంతో. ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనందరం కూడా ఆనందపడుతూ స్వామి వారి యొక్క శరణు కోరుకుందాము.